మాది జగిపేట మండలం చిలకల్లు మాది ఎస్సీ కాలనీ. మాకు భవనాన్ని ఎంతో చేసిండు, జగనాన్ని ఎంతో చేసిండు, మా పిల్లల్ని చదివించిండు, మాకు ఇల్లులు ఇచ్చిండు, స్థలాలు ఇచ్చిండు, రోడ్లు అభివృద్ధి చేసిండు, ఇంటికి పింఛనీలు వచ్చినాయి, కంట్రోల్ బియ్యం వచ్చినాయి, అన్ని వచ్చినాయి. మేము ప్రతి ఒక్క మనిషి ఫ్యాన్కి ఓటేసిన మా ఓట్లన్నీ ఏమైనాయి? చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ వాళ్ళు కలిసి చేశారు. ఏం చేశారు మాకు ఇది తెలియాలి, మాకు సమాధానం చెప్పాలి. మేము మట్టుకు ఒప్పుకోము. మా బాణాన్న కావాలి, మాకు మా బాణాన్న కావాలి, మా బాణాన్న కావాలి, మాకు జగనన్న కావాలి. మా పిల్లలకి ఎన్నో ఇచ్చిండు, బట్టలు ఇచ్చిండు, చదువులు ఇచ్చిండు, అన్ని బూట్లు ఇచ్చిండు, ఎన్ని చేసిండో మేలు. మాకు ఆ మేలు అంటే ఏమైపోయింది? మా మేలు ఏమైపోయింది? మేము చేసింది ఏమైంది? మా ఓట్లు ఏమైంది? మాకు మట్టి న్యాయం జరగాలి. మేము ఒప్పుకోం, వాళ్ళు ఒప్పుకున్నా మేము ఒప్పుకోం. జగనన్న ఒప్పుకున్నా, బాణాన్ని ఒప్పుకున్నా మేము ఒప్పుకోం. మేము చేయాల్సిందే. దీనికి మేము ఎంత దూరమైన వెళ్తాం. మేము ఆడవాళ్ళం, మేము బయటకు వచ్చినట్టు ఆడవాళ్ళం బయటకు వచ్చి అది ఎంత ఇద్దో మీకు తెలుసు. అంత దాకా రానిచ్చుకోవద్దు, దాన్ని తేవాలి. హాస్పిటల్ మాకెంత మేలు చేస్తుంది. మా అక్కకి ఫోన్ పెడితే మా అక్కకి ఫోన్ పెడితే మా అక్కకి బయటకు పడదు. మా అక్కకి ఫోన్ వచ్చిన వాళ్ళు ఎవరైనా బయటకు రాలే. మొన్న మాకెంత మేలు చేసిందో చేసినంత మేలు మర్చిపోయినా. ఎవరు చేశారో మాకు తేవాలి. తేలినాక మేము ఒప్పుకోము, మేము ఒప్పుకోము. మా పిల్లలకి బూట్లు, గుడ్లు, చదువులు మాకెంత అభివృద్ధి చేసిండో. మాకు ఇల్లు కట్టించిండు, స్థలాలు ఇచ్చిండు. మాకు ముసలాళ్ళు పోతే ముసలాళ్ళు కింద పడి చచ్చిపోయారు. ఇద్దరు ముసలాళ్ళు మమ్మల్ని ఆ పరిస్థితి చేసుకోవాలని చేశారా? ఎందుకు చేశారు మమ్మల్ని పరిస్థితి? మా పరిస్థితి ఏం చేశారు? ఏం చేశారు? మాకు తేలాలి. మళ్ళీ చెయ్యాలి. ఏం చేస్తారో చెయ్యాలి. ఊకాము, రోడ్డు ఎక్కుతుంటాం, రోడ్డు ఎక్కి కూకుంటాం. జగిపేట మండలం మట్టుకు మేము కూకుంటాం. మేము ఊకోని పొరపాటు ఊకోం. మేము అసలు మా బాణాన్ని రావాలి. ఎన్ని మేలు చేసిండు మాకు. మా జగనన్న బాణాన్ని రావాలి. ఏం మోసం చేశారు? అన్ని పథకాలు వచ్చినాయి మాకు. 18,000 రూపాయలు మాకు ఇంటికి తెచ్చి 18,000 మా అకౌంట్ లో మా 18,000 రూపాయలు మమ్మల్ని మోసం చేసి